డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము పేపర్ ఫోల్డింగ్ ద్వారా వివిధ రకాల ట్రయాంగిల్స్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాము. స్కెలిన్ ట్రయాంగిల్, ఐసోస్సెలస్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్. వివిధ రకాల ట్రయాంగిల్స్ని పేపర్ ఫోల్డింగ్ ద్వారా ఎలా తయారు చేయాలనో ఇప్పుడు మనము నేర్చుకుంటాము. వీటన్నిటికీ ముందుగా మనము ఏదైనా ఒక లైన్ ఇచ్చి, ఇక్కడ ఒక లైన్ ఇచ్చినాడు, మరి ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చినాడు. ఈ లైన్కి ప్యారలల్గా ఉండి ఈ పాయింట్ గుండా పోయే లైన్ని డ్రా చేయాలి. అంటే పేపర్ ఫోల్డింగ్ ద్వారా మనము ఈ లైన్కి ప్యారలల్గా ఈ పాయింట్ గుండా పోయే లైన్ని మనము కనుక్కోవాలి. అది ఎలానో మనం పేపర్ ఫోల్డింగ్ ద్వారా చూస్తాం. ఈరోజు ఈ అంశాలను మనము చర్చిస్తాము. మొదటగా ప్యారలల్ లైన్, ఇచ్చిన లైన్కి ప్యారలల్ లైను ఇచ్చిన పాయింట్ గుండా పోయే విధంగా ఎలా కనుక్కోవాలో చూస్తాం. మొదటగా మనం ఒక పేపర్ తీసుకున్నాము, ఒక లైన్ డ్రా చేస్తాము. దానికి నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మరి మనకి ఇది కనిపించాలి కాబట్టి, లైన్ కనిపించాలి కాబట్టి పెన్తో డ్రా చేశాను లైన్. దీని పేరు ఎల్ అని పెట్టాను. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఏదో ఒక చోట, ఇక్కడ ఉదాహరణకి నేను ఇక్కడ ఒక పాయింట్ పెడుతున్నాను, ఇక్కడ ఒక పాయింట్ పెడుతున్నాను, పి అనే పాయింట్. ఈ పాయింట్ గుండా వెళ్ళే ప్యారలల్ లైన్ కావాలి. అలానే ఇంకొక చోట క్యూ అనే పాయింట్ పెట్టాను, ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ కావాలి. ఇక్కడ ఆర్ అనే పెట్టాను, ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ కావాలి. దీనికి మనం ఏం చేస్తున్నామంటే, ఈ మనం డ్రా చేసుకున్న లైన్కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాము. చూడండి, ఈ రెండు అంచులు ఒకే దగ్గర రావాలి, అప్పుడు మాత్రమే మనకి పర్పెండిక్యులర్ లైన్ ఫామ్ అవుతుంది. ఇదిగోండి, పర్పెండిక్యులర్ లైన్ ఫామ్ అయింది. దాన్ని నేను మనకు కనిపించాలి కాబట్టి ఇలా డ్రా చేశాను. అంటే ఇప్పుడు ఎలా ఉంది చూడండి, మనము తీసుకున్న లైన్కి ఇది పర్పెండిక్యులర్గా ఉంది లైన్. ఈ లైన్ పర్పెండిక్యులర్గా ఉంది. దీని పేరు, ఈ లైన్ పేరు ఎం అని పెడుతున్నాను. ఎల్కి ఎం అనే పర్పెండిక్యులర్ లైన్ని మనము చేసాం. మరలా ఒకసారి చూడండి, ఎల్ దగ్గర ఇట్లా ఫోల్డ్ చేసి ఈ విధంగా చేశాను. లేదా ఇలా కనిపించాలంటే మీకు ఈ విధంగా ఫోల్డ్ చేశాను. సో ఇది ఇప్పుడు క్యూ గుండా పోవాలి దీనికి ప్యారలల్గా అంటే మనం చూడండి
ఈ పాయింట్ దగ్గర నుంచి పోయే విధంగా ఇలా పర్పెండిక్యులర్ ఎంకి పర్పెండిక్యులర్ లైన్ గీసాము. అంటే మనం తీసుకున్న ఈ ఎంకి ఇది పర్పెండిక్యులర్ లైన్. ఇప్పుడు ఈ లైన్ డ్రా చేస్తాను. ఇది ఎన్ అని చెప్తున్నాను. సో ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎన్, ఎందుకంటే ఇక్కడ కూడా ఇది 90 డిగ్రీస్, ఎం తోటి 90 డిగ్రీస్ ఫామ్ అయింది. కాబట్టి పీకి ఇది తర్వాత మనము పీ గుండా పోతూ ఎల్కి ప్యారలల్గా ఉండే లైన్ కనుక్కోవాలి. మనం ఎటువంటి జామెట్రీ బాక్స్ వాడకుండా మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని అతి సులువైన పద్ధతిలో నేర్చుకుంటున్నాం. అయితే కాన్సెప్ట్స్ పట్ల అవగాహన ఏర్పడిన తర్వాత మరలా మనము మ్యాథమెటికల్ ప్రొసీజర్స్ తర్వాత LMN ఇది ఏ అనే లైన్ అనుకుంటాను. దిస్ ఇస్ లైన్ ఏ. తర్వాత ఆర్ అనే పాయింట్ గుండా వెళ్తూ ఇప్పుడు చూడండి, ఈ లైను LNA ఈ మూడు లైన్స్ ప్యారలల్, ఒకదానికొకటి ప్యారలల్. మనకి ఈ పాయింట్ క్యూ గుండా పోతుంది, ఇక్కడ ఈ పాయింట్ పీ గుండా వెళ్తుంది. మనకిప్పుడు ఈ పాయింట్ ఆర్ గుండా పోయే ప్యారలల్ లైన్ కావాలి. ఎల్కి ప్యారలల్ లైన్ ఆర్ గుండా పోవాలి. ఇప్పుడు దానికి మనం పేపర్ ఫోల్డింగ్ ద్వారా లైన్, దీని పేరు బి అనే లైన్ పెడుతున్నాను పేరు. దిస్ ఇస్ బి. ఈ లైన్ కూడా ఎల్కి ప్యారలల్గా ఉంది. సో విద్యార్థులందరూ కూడా ఏదైనా మనకి ఒక లైన్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్యారలల్ లైన్ డ్రా చేయాలనో నేర్చుకున్నారు. పేపర్ ఫోల్డింగ్ ద్వారా అత్యంత సులువైన విధానంలో మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనం ఈరోజు చర్చించే అంశాల్లో ఇప్పుడు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ట్రయాంగిల్స్లో
స్కెలిన్ ట్రయాంగిల్ తయారు చేయాలి. స్కెలిన్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. కాబట్టి నేను ఒక పేపర్ తీసుకున్నాను. ఈ పేపర్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మనకి అవసరమైనంత వరకే పేపర్ ఉంచుకుంటున్నాము, మిగతాది కట్ చేస్తాం. So we got a scalene triangle. చూడండి, సో దిస్ ఈజ్ ఏ స్కెలిన్ ట్రయాంగిల్. స్కెలిన్ ట్రయాంగిల్ అని మనం ఎందుకు చెప్తున్నామంటే దీని యొక్క ప్రాపర్టీస్ సైడ్ 1, సైడ్ 2, సైడ్ 3 ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. అలానే ఆల్ యాంగిల్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. ఆల్ యాంగిల్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. స్కెలిన్ ట్రయాంగిల్లో మనం చెప్పాల్సింది 3 రకాలుగా చెప్తాము. ఒకటి ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్. అలానే ఆల్ 3 యాంగిల్స్ ఆర్ డిఫరెంట్. ఆల్ 3 యాంగిల్స్ ఆర్ డిఫరెంట్. సో దిస్ ఈస్ స్కెలిన్ ట్రయాంగిల్. విద్యార్థులు కనుక ఒకవేళ ఈ యాంగిల్స్ని మెజర్ చేయాలి అనుకుంటే దానికి కూడా మనము జామెట్రీ బాక్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక పేపర్ తీసుకుంటున్నాం మనం. పేపర్ తీసుకొని ఈ యాంగిల్ ఎంత ఉందో మెషర్ చేస్తాం. ఈ యాంగిల్ ఎంతో మెషర్ చేసాము. చూడండి, ఈ యాంగిల్ మెషర్ చేసాము. అలానే ఇంకొక పేపర్ తీసుకొని ఇప్పుడు ఈ యాంగిల్ కూడా మెషర్ చేస్తాము. మనము ఈ యాంగిల్ ఇప్పుడు మనం కొలతలు తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయా కాదా అని చెప్పినప్పుడు ఈ 2 యాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ పెట్టినప్పుడు
మనము అర్థం చేసుకుంటున్నాము. ఈ యాంగిల్ అంటే ఇక్కడ ఉన్న యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్ మూడు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఎ స్కెలిన్ ట్రయాంగిల్. ఒక మొదటిది మనం చెప్పింది భుజాల నుంచి అంటే సైడ్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి, వేరువేరు కొలతలతో ఉన్నాయి కాబట్టి అవి స్కెలిన్ ట్రయాంగిల్. అలానే యాంగిల్స్ కూడా మనం మెజర్ చేసాము. దీనికి కూడా యాంగిల్స్ మెజర్ చేయడానికి మనం ఎటువంటి జామెట్రీ బాక్స్ వాడలేదు. కేవలం పేపర్ ఫోల్డింగ్స్ ద్వారా మాత్రమే యాంగిల్స్ కూడా డిఫరెంట్ అని చెప్పేసి మనము నిర్ధారించాం. ఇది స్కెలిన్ ట్రయాంగిల్. ఇప్పుడు మనము చర్చించే అంశము ఐసాస్లెస్ ట్రయాంగిల్. ఐసాస్లెస్ ట్రయాంగిల్ పేపర్ ఫోల్డింగ్ ద్వారా ఎలా చేయాలనో మనం నేర్చుకుంటాము. ఇప్పుడు నేను ఈ విధంగా పేపర్ ఫోల్డ్ చేస్తున్నాను. పేపర్ ఫోల్డ్ చేసి దీన్ని బేస్గా తీసుకుంటాను. ఇప్పుడు మనకు ఐసాస్లెస్ ట్రయాంగిల్ కావాలి కాబట్టి దీనికి మధ్యలో ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఫామ్ అయింది. చూడండి, ఇది మనం తీసుకున్న బేస్కి perpendicular bisector. This is the perpendicular bisector. మనం తీసుకున్న లైన్కి ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇప్పుడు మనం ఐసాస్లెస్ ట్రయాంగిల్ డ్రా చేయాలనుకున్నప్పుడు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఏదైనా ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకొని, అంటే ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ నేను ఈ కొసనే తీసుకుంటున్నాను. ఈ కొసను తీసుకున్నప్పుడు అక్కడ ఫోల్డ్ చేస్తున్నాను ఈ రెండు కొనలు. అలానే ఈ రెండు కొనల్ని కలుపుతూ పేపర్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించండి, we got an isosceles triangle. We got an isosceles triangle. మరి ఇది ఐసాస్లెస్ ట్రయాంగిల్ అవునా కాదని వెరిఫై చేయడము చాలా సింపుల్. దీన్ని నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేస్తే ఈ ఐసాస్లెస్ ట్రయాంగిల్ రెండు రైట్ యాంగిల్డ్ ఐసాస్లెస్ ట్రయాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. టూ కాంగ్రుయెంట్ ఐసాస్లెస్ ట్రయాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. చూడండి, ఇదొక రైట్ యాంగిల్డ్ ఐసాస్లెస్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
కాబట్టి వీ గెట్ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, టూ రైట్ యాంగిల్డ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో ఈ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. మనకిప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వెన్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎ ట్రయాంగిల్ దెన్ వీ సే దట్ ట్రయాంగిల్ ఈజ్ ఎన్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్. అలానే ఈ కొలత ఈ సైడు రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మెజర్ చేసాం, ఈ రెండు కొలతలు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు సైడ్స్ సమానంగా ఉన్నాయి కనుక ఈ ట్రయాంగిల్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే ఐసోస్సెలస్ ట్రయాంగిల్కి ఆల్టిట్యూడ్ కనుక మనం డ్రా చేసామంటే ఇట్ విల్ స్ప్లిట్ ద ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఇంటూ టూ కాంగ్రుయెంట్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్. రెండు కాంగ్రుయెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్గా ఆల్టిట్యూడ్ స్ప్లిట్ చేస్తుంది. ఇది మనం ఐసోస్సెలస్ ట్రయాంగిల్ గురించి నేర్చుకున్నాము. తర్వాత మనం ఈరోజు చర్చించే అంశంలో మూడవ అంశము ఈక్విలేటరల్ ట్రయాంగిల్. పేపర్ ఫోల్డింగ్ ద్వారా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎలా తయారు చేస్తారో మనం ఇప్పుడు చర్చిస్తున్నాము. నేను ఒక పేపర్ తీసుకున్నాను. ఈ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. మీరు గమనించండి, నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అంటే ఈ విధంగా ఫోల్డ్ చేశాను. మీకు కనిపించేదానికి నేను ఒక లైన్ గీస్తాను. నిజానికి ఈ లైన్ గీయాల్సిన అవసరం లేదు, కేవలము మీకు అర్థం కావడం కోసం లైన్ గీస్తున్నాను. సో ఇప్పుడు ఈ పేపర్ వచ్చేసి రెండు సమాన భాగాలుగా విభజించబడింది. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే ఈ కొనని చూడండి, ఈ కొసని దీన్ని ఇక్కడ ప్రెస్ చేశాను. ఇక్కడ తర్వాత ఈ కొన వచ్చేసి దీని మీద రావాలి. అంటే ఇప్పుడు నేను జస్ట్ మీకు ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఇది కేవలము మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఈ కొన ఇలా కోయిన్సైడ్ అయ్యే విధంగా నేను ఇది ఫోల్డ్ చేశాను. ఇదిగోండి, ఇది ఎలా చేశాను అంటే ఇది కూడా లైన్ గీస్తాను. ఇక్కడ ఈ వెర్టెక్స్ దగ్గర ఇక్కడ ప్రెస్ చేసి ఈ వెర్టెక్స్ వచ్చేసి లైన్ మీద ఉండే విధంగా ఇలా నేను ప్రెస్ చేశాను. సో ఇది అందరికీ అర్థమైంది. తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ఎక్కడైతే ఉందో దీన్ని ఆధారంగా చేసుకొని నేను పేపర్ ఫోల్డ్ చేస్తాను. చూడండి, ఈ అంచుల గుండా పేపరు ఫోల్డ్ చేస్తున్నాను. అంటే దీనికి లైన్ గీస్తున్నా నేను.
ఇప్పుడు మీరు గమనిస్తే మొదటగా మనకి ఇప్పుడు నేను ఇది ఫోల్డ్ చేస్తున్నాను. నౌ వి గాట్ an equilateral triangle. మరి మనకు వచ్చింది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవునా కాదా అంటే ఇది యాంగిల్స్ మెజర్ చేస్తాము. యాంగిల్స్ మెజర్ చేసేదానికి కూడా నేను ఎటువంటి జామెట్రీ బాక్స్ వాడటం లేదు. ఎక్విప్మెంట్ పేపర్స్ని మాత్రమే తీసుకొని ఈ యాంగిల్స్ మెజర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఈ యాంగిల్ మెజర్ చేశాను. ఈ యాంగిల్ ఎంత ఉందో చూడండి, ఇది సరిపోయింది. తర్వాత ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో ఇది కూడా చెక్ చేస్తున్నాం. సో ఈ యాంగిల్ కూడా సరిపోయింది. తర్వాత మూడో వెర్టెక్స్ ఈ యాంగిల్ కూడా మెజర్ చేస్తున్నాము. సో ద 3 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్. ఈ 3 యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి దిస్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు వాట్ అబౌట్ ద సైడ్స్? సైడ్స్ మెషర్ చేయాలన్నా కూడా మనం ఎటువంటి జామెట్రీ బాక్స్ ఏమో అవసరం లేదు. ఈ రెండింటిని జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకుంటాం. ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. అలానే ఈ 2 సైడ్స్ చూస్తాము. ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. అలానే ఈ సైడ్స్ చూస్తాము. ఈ 2 అంటే ఎటువైపు ఎటు తీసుకున్నా కూడా ఆల్ 3 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. కనుక మనము ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పేసి మనం నిర్ధారిస్తాం. దిస్ ఈస్ హౌ వి ఫార్మ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ using paper folding without any use of geometrical equipments. ఇప్పుడు మనం చర్చించే అంశాల్లో అక్యూట్ ట్రయాంగిల్, ఇందాక మనము ఫామ్ చేసిన ఈ ట్రయాంగిల్ స్కెలిన్ ట్రయాంగిల్ అనేది అక్యూట్ ట్రయాంగిల్కి ఎగ్జాంపుల్. కాబట్టి మనం ప్రత్యేకించి దీని గురించి మనము డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు మనము ఇక్కడ ఒక పేపర్ తీసుకున్నాము. పేపర్ తీసుకొని నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఇది లైన్ గీస్తున్నాను. తర్వాత ఇక్కడి నుంచి మనకు నచ్చిన విధంగా అబ్ట్యూస్ యాంగిల్ ఉండే విధంగా ఇలా